హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ట్యూస్డే రోజు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే పకోడీ చేశాను. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అయితే శనగపిండిని తీసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసుకొని సింపుల్గా నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. జస్ట్ జీలకర్ర, ఉప్పు, కారం, కొంత కరివేపాకు అయితే వేసి నేనైతే పిండిని కలుపుకున్నాను. లూజుగా కాకుండా కొంచెం గట్టిగానే పిండి అయితే కలుపుకోవాలి. లూజుగా వేస్తే ఆయిల్ పీల్చుకొని మళ్ళీ మెత్తగా వస్తుంది. కరకరలాడుతూ పకోడీ రావాలంటే కొంచెం గట్టిగానే పిండి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అయితే పిండి కలుపుకున్నట్లయితే మంచిగా పకోడీ వస్తుంది. ఆయిల్ వేసిన తర్వాత ఇక పకోడీ అయితే వేసుకున్నట్లయితే ఇంకా అంతే. పకోడీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీలో ఎంతమందికి ఇలా పకోడీ చేసుకొని తినడం అంటే ఇష్టమో చెప్పండి. ఇక్కడైతే చూపిస్తున్న ప్లాంట్ ఏంటో మీకు తెలుసా? దీన్నైతే మేము సూది బంతి అని అయితే అంటాము. ఇక్కడ కొన్ని టమాటా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ చిట్టి కనకాంబరం ప్లాంట్, అది ఎండిపోతుంది. ఆ గుండి కూడా తీసేసి అక్కడ కూడా కొంత మట్టి వేసి ఏదైనా ప్లాంట్స్ పెట్టాలి, వెజిటబుల్కి సంబంధించినవి అని అనుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్నది అయితే మల్బరీ ప్లాంట్. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇప్పుడైతే చిన్న చిన్న ఫ్రూట్స్ అయితే వచ్చాయి. అవి బాగా పండాలంటే అవి నల్లగా అవ్వాలి. అయిన తర్వాత మల్బరీ ఫ్రూట్స్ని మళ్ళీ మీకు చూపిస్తాను వీడియోలో నెక్స్ట్ టైము. ఇక్కడ కూడా కొన్ని అయితే టమాటా ప్లాంట్స్ అయితే పెట్టాము. ఇటు మా హౌస్కి రైట్ సైడ్ అయితే కొంచెం పెద్దగానే గార్డెన్ ఉంటుంది. ఇక ఇంటి ముందు దాంట్లో ఉన్న ఇవి ప్లాంట్స్, వంకాయ, దానికి కూడా అయితే కొన్ని వంకాయలు అయితే వచ్చాయి చూడండి. మిర్చి అలా అయితే కొన్ని పెట్టాము. కరివేపాకు, ఈ గార్డెన్లోనే గోరింటాకు చెట్టు కూడా ఉంటుంది. ఇదేమో చామంతి. అలా అయితే కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టాము. చిక్కుడుకాయ కూడా పెట్టాము, కానీ అదైతే తీసేయాలి. ఇంతకుముందు వీడియోలో నేను చిక్కుడుకాయలు వచ్చినప్పుడు కూడా నేను వీడియో పెట్టాను. కానీ ఇప్పుడు ఏంటంటే దానికి మొత్తం దోమలాగా వచ్చి మిగతా ప్లాంట్స్ కూడా దానికి వచ్చిందంతా అంటుకొని ప్లాంట్స్ ఖరాబ్ అయ్యేటట్టున్నాయి. అందుకని ఆ చిక్కుడుకాయ చెట్టును కూడా నేను తీసేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసైతే ఇది బిల్వ బచ్చలి ఆకు అంటారు. ఇది మీకు ఎంతమందికి తెలుసు? నార్మల్గా అయితే బచ్చలి కూర అందరికీ తెలిసి ఉంటుంది కదా. ఇదైతే బిల్వ బచ్చలి. ఇది మా గార్డెన్లోనే ఉంది. ఆ ఆకు వేసి అయితే నేను ఈరోజు పప్పు చేస్తున్నాను. బిల్వ బచ్చలి ఆకు మీకు తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఇదైతే మాకు మా పక్కన ఉన్న ఆంటీ అయితే ఇచ్చారు పెట్టమని గార్డెన్లో. అయితే ఫస్ట్ టైం నేను అది తీసుకున్నప్పుడు అయితే ఇది నాకు తెలియదు. అసలు చాలా రోజుల వరకు అది గార్డెన్లో వచ్చినా కానీ దాన్ని వండుకుంటారో లేదో అని కొంచెం అనుమానం అయితే ఉండేది. కానీ తర్వాత నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేశాను. బిల్వ బచ్చలి ఆకుకూర చాలా మంచిది హెల్త్కి అని. కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా అది చాలా బాగా పనిచేస్తుంది అని, హెల్త్కి చాలా మంచిది అని నేనైతే తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఇంకా గార్డెన్లో ఉంది కదా, ఇక మనం ఎందుకు ఇలాంటివి వాడుకోవద్దు అని అనుకొని ఇంకా ఒకసారి అయితే కొంచెం ఆకు వేసి పప్పులో చూశాను. సేమ్ టేస్ట్ అయితే పాలకూర వేసి మనం ఎలా పప్పు చేస్తే ఉంటుందో అట్లాగే ఉంటుంది. అయితే ఇక అప్పటి నుంచి నేను ఈ ఆకు వేసి పప్పు చేస్తున్నాను. పప్పుని కుక్కర్లో పెట్టకుండా ఇలా నార్మల్గానే చేస్తున్నాను. ఇంకా అంతేనండి. ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.